సార్, ఎగ్జిట్ పోల్స్ తర్వాత తమిళనాడులోని టీవీకే పార్టీ అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. అసలు విజయ్ సారథ్యంలో టీవీకేకి అధికారం రావడం ఖాయం అనే వాదన వినిపిస్తోంది. విజయ్కి అంత సామర్థ్యం ఉందంటారా, లేక పవన్ కళ్యాణ్ లాగా ఒక 20 సీట్లకే పరిమితం అవుతాడు అనుకుంటున్నారా? అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే అత్యధికంగా ఎగ్జిట్ పోల్స్ డిఎంకే లెడ్ అలియన్స్ గెలుస్తుంది అని చెప్తున్నారు. మీకు ఏ ఎగ్జిట్ పోల్ కూడా ఎన్డీఏ గెలుస్తుందని చెప్పలేదు. సో మీకు గెలిస్తే డిఎంకే లెడ్ అలియన్సే గెలుస్తుంది అని చెప్తున్నారు. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రం అనూహ్యంగా టీవీకే విజయ నాయకత్వం టీవీకేకు 98 to 120 సీట్లు ఇచ్చారు. వాళ్ళు డిఎంకే లెడ్ అలియన్స్కే 92 to 110 ఇచ్చారు. ఏడిఎంకే బీజేపీ నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్కు 22 to 32 ఇచ్చారు. సో ఇఫ్ మీకు ఒకవేళ యాక్సిస్ మై ఇండియా డేటా కరెక్ట్ అయినా ఈవెన్ 2 days చాణక్య కూడా విజయ్ గెలుస్తారని చెప్పలేదు, కానీ విజయ్కి సిగ్నిఫికెంట్గా సీట్లు వస్తాయి. మీకు విజయ్ ఏడిఎంకే సీట్లు విజయ్కి పోతాయి అని పేర్కొంది. అందువల్ల ఇవన్నీ కూడా ఈ 2 days చాణక్య మీకు యాక్సిస్ మై ఇండియా మాత్రమే డిఫరెంట్గా రిజల్ట్స్ ఇచ్చాయి. మిగతా అన్ని ఏజెన్సీలు కూడా విజయ్కి 25-30 సీట్స్ మించి రావని చెప్పాయి. మీకు అదంతెందుకు, మీకు 2024 ఎలక్షన్స్లో ఇదే యాక్సిస్ మై ఇండియా బీజేపీకి 400 సీట్లు వస్తే చెప్పారు, వచ్చినాయా? ఆల్ ఎగ్జిట్ పోల్స్ దీంట్లో తేడా లేకుండా 300 to 400 వరకు ఇచ్చాయి ఎన్డీఏకు, వచ్చినాయి 240. ఏ ఒక్క ఎగ్జిట్ పోల్స్ కూడా 240 వస్తాయని ప్రిడిక్షన్ చేయలేకపోయారు. అందువల్ల దానికి ఏం చెప్తారు ప్రిడిక్షన్లు? సో అందువల్ల ఎగ్జిట్ పోల్స్ను బట్టి మనం ఫైనల్ కంక్లూషన్కి రాకూడదు.